ఇంక నేను ఆ పెద్దాయన్ని అట్లా ఎక్కిరించుకుంటా చేసుకుంటా ఇంక మా ఊరు దగ్గరకొచ్చేసింది. ఇంక దగ్గరకొచ్చేసింది కాబట్టి ఫైనల్ టచ్ ఇచ్చేద్దామని చెప్పేసి ఆయన ఎట్లా చూసి ఒక చూపు నేను కన్ను కొట్టాను ఆయనకి. కన్ను కొట్టి ఇంక తిరిగేసాను ఇట్లాగా. ఆయన నేను ఎందుకు కన్ను కొట్టానో ఆయనకు అర్థం కాలేదు. ఇంక నేను ఆయన మొహం కూడా చూడలేదు కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు తెలియలేదు. ఇంకా మా ఊరు వచ్చింది స్టాపు. మా ఊరు వచ్చింది. ఇంకా దిగేశాను నేను. దిగిపోతా పోతా కూడా నేను గమ్ముగా లేను. పాపం ఆయన రాడ్ పట్టుకున్నాడు చేత్తో. ఆ చెయ్యి మీద ఒక తట్టు తట్టి దిగేశాను అనమాట నేను. దిగేసి ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు నేను బాగా ఎంజాయ్ చేశాను అది ఇది అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను. మా అమ్మోళ్ళు చేలోకి పోయినారు, ఇంటికి రాలేదు ఇంకాను. అంటే వాళ్ళ ఇంటికి వచ్చేలోపల పొద్దుపోద్ది 6 అట్లా వస్తారనమాట. ఇంట్లో తాళము ఎక్కడ పెడతారో నాకు తెలుసు, గూట్లో ఉండింది. గూట్లో తాళం తీసుకొని ఇంకో లోపలికి పోయి కొంచెం అన్నం తినేసి నేను పడుకొని ఉన్నాను. ఈ లోపల నాకు బయట గొంతు తినిపించింది. పలానోళ్ళ ఇల్లు ఎక్కడ అని మా నాన్న పేరు చెప్పి అడుగుతున్నాడు ఆయన. ఇదేనని చెప్పారు వాళ్ళు. ఇంకా కిటికీలో నుంచి చూసాను నేను, ఈయన కనిపించాడు నాకు ముసలాయన. ఓయమ్మ ఈరోజు నా మీద కంప్లైంట్ వేయడానికి వస్తున్నాడు ఈయన, నేను చచ్చిపోయాను నేను చేతిలో అని చెప్పేసి నేను ఇంకా అద్దే పోవడము. ఇంట్లో నుంచి తలిపేసుకొని మా ఇంటి వెనకాల పెట్టకూడ ఉంటుంది ఒకటి పెరటికి, దానికి పెట్టకూడ దూకేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను తప్పించుకోవాలని. ఇంక పెద్ద ఆయన వచ్చి చూసి ఇంక మా నాన్న వాళ్ళు లేకపోయే లోపల మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. మా బాబాయ్ వాళ్ళు రండి, మా అన్నోళ్ళు చేలో పోయి ఉన్నారు, సాయంత్రం వస్తారని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని ఉంటారు ఆయన్ని. ఇక తర్వాత చూద్దాం నా పరిస్థితి ఏందో ఎట్ట అవుతుందా ముసలాయన ఎవరో.